నెక్స్ట్ ఐసీసీ అవార్డ్స్ 2019ని ఇటీవల ప్రకటించడం జరిగింది. సో ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, అంతర్జాతీయ క్రికెట్ మండలి, ఈ అంతర్జాతీయ క్రికెట్ మండలి 2019 సంవత్సరానికి గాను ఇటీవల అవార్డులని ప్రకటించడం జరిగింది. సో ఈ అవార్డులు పర్టికులర్గా ఎవరికంటే ఆఖరి 12 నెలలుగా మనం తీసుకుంటే ఈ ఆఖరి 12 నెలల్లో అంతర్జాతీయ క్రికెట్లో ఎవరైతే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినటువంటి ప్లేయర్స్ ఉంటారో ఆ ప్లేయర్స్కి, అలాగే ఈ క్రికెట్కి సంబంధించినటువంటి ఇతర వ్యక్తులకి అందించినటువంటి అవార్డు అండి. ఈ విధంగా ఇటీవల ఈ ఐసీసీ అందించినటువంటి ఈ అవార్డులో మన భారతీయ క్రికెట్ ప్లేయర్స్కి ముగ్గురికి ఈ అవార్డ్స్ రావడం జరిగింది. ఐసీసీ అవార్డులు క్రికెటర్లు మరియు ఈ క్రికెట్తో సంబంధం ఉన్నటువంటి వారికి అందజేసేటువంటి అవార్డు అండి. ఈ అవార్డులు గత 12 నెలల ఉత్తమ అంతర్జాతీయ క్రికెట్ ఆటగాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని గుర్తించి వారి యొక్క గౌరవార్థంగా ఈ అవార్డుని ప్రదానం చేయడం జరుగుతుంది. సో ఈ 2019 సంవత్సరానికి గాను ఈ అవార్డులు మన భారతదేశానికి చెందినటువంటి ముగ్గురు క్రికెటర్లకి ఇవ్వడం జరిగింది. వారిలో మొదటి వ్యక్తి మన భారతదేశం యొక్క ప్రస్తుత క్రికెట్ కెప్టెన్ అయినటువంటి విరాట్ కోహ్లీ, రెండవ వ్యక్తి మన భారతదేశం యొక్క ప్రస్తుత క్రికెట్ ప్లేయర్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ, మరొక వ్యక్తి భారతదేశం యొక్క బౌలర్ దీపక్ చహార్. సో వీరి ముగ్గురికి కూడా ఈ అవార్డుని ఇటీవల ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా ఈ ఐసీసీ అవార్డుని ఐసీసీ యొక్క ప్రస్తుత సీఈఓ అయినటువంటి మనుసాని ఈ విజేతలకి అందజేయడం జరిగింది. సో దీంట్లో మన భారతదేశానికి చెందినటువంటి ప్రముఖ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మకి వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రావడం జరిగింది. అలాగే మన భారతదేశం యొక్క ప్రముఖ బౌలర్ దీపక్ చహార్కు వచ్చేసి T20 ఐ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని అందజేయడం జరిగింది. అలాగే స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డుని మన భారతదేశం యొక్క ప్రస్తుత క్రికెట్ కెప్టెన్ అయినటువంటి విరాట్ కోహ్లీకి అందజేయడం జరిగిందండి. అలాగే సంవత్సరపు ఎంపైర్ అనేటువంటి అవార్డును వచ్చేసి ఇంగ్లాండ్కి చెందినటువంటి అంపైర్ రిచార్డ్ ఇల్లింగ్వర్త్కి అందజేయడం జరిగింది. అలాగే ఐసీసీ మెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ అవార్డుని ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి మార్నస్ లాబుస్ చాగ్నేకి అందించడం జరిగింది. అలాగే అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చేసి స్కాట్లాండ్ దేశానికి చెందినటువంటి కైల్ కోడ్జర్కి అందించారు. అండ్ ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని వచ్చేసి ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి పాట్ కమిన్స్కి అందజేయడం జరిగింది. అలాగే ఐసీసీ పురుషుల క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి ప్రముఖ ఆల్రౌండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్కి అందించడం జరిగింది. బెన్ స్టోక్స్ ఐసీసీ పురుషుల క్రికెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గ్రహీత. సో ఇవన్నీ కూడా రీసెంట్గా ఈ 2019 సంవత్సరానికి గాను అంటే గత 12 నెలల ఉత్తమ అంతర్జాతీయ క్రికెట్ ఆటగాళ్ళకి ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అందజేసినటువంటి అవార్డులు. ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, తెలుగులో అంతర్జాతీయ క్రికెట్ మండలి అంటాం. దీన్ని స్థాపించింది 1909 జూన్ 15న స్థాపించడం జరిగిందండి. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. ప్రస్తుతం దీంట్లో ఉన్నటువంటి సభ్య దేశాలు 104 సభ్య దేశాలు ప్రస్తుతం దీంట్లో ఉన్నాయి. ప్రస్తుతం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి శశాంక్ మనోహర్. అండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ప్రస్తుత సీఈఓ వచ్చేసి మనుసాని దీని యొక్క ప్రస్తుత సీఈఓ. ఇతని యొక్క చేతుల మీదుగానే రీసెంట్గా ఈ అవార్డులని